చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీమకుర్తి మెప్మా పరిధిలోని 53 మంది మహిళా సంఘాలకు చెందిన 530 మంది మహిళలకు 7.94 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధికి ప్రభుత్వం అందిస్తున్న రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, మాజీ కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరెంట్ల అంజని, నాయకులు గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, రాయిపాటి రాంబాబు, గొల్లపూడి కోటేశ్వరరావు, సూరంపల్లి హనుమంతరావు, కందిమళ్ల గంగాధర్, ముత్యాల సురేష్, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ప్రముఖుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ 80వ వందే మాత్రం ఆలపించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. పెడతారు దగ్గర సార్ ఏముందండి, అయిపోయింది. మేడం మేడం కొంచెం మిడిల్ రా. ఆర్డర్ సార్, దయచేసి ఈ ఎంతో మంది త్యాగ ఫలితం మనకి స్వాతంత్రం. మరి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు, మరి వారి గురించి అలాగే ఈ అతిథులందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ కుమార్ గారిచే బాబురావు శానిటేషన్ వర్కర్ గోవిందు, శ్రీ వెంకటేశ్వర నాన్ జి నాగేశ్వరరావు డిపిఓ, ఎస్ మహేష్ బాబు కంప్యూటర్ ఆపరేటర్, కొనుగోల మరియం, ఆలూరి చిరంజీవి, భూమా వెంకట ఉన్నతోట కనకదుర్గ, జి రవితేజ, అదే అంటుంది.
ధన్యవాదాలు. ముఖ్యంగా కలిసిన మన ఎమ్మెల్యే సార్ బిఎన్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లానే ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మున్సిపాలిటీ తరఫున. మరి ఈ కార్యక్రమం చేసిన పట్టణ ప్రముఖులకి, మరి ధర్మా సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, మరి మా పారిశుద్ధ్య మరియు నాన్ పారిశుద్ధ్య మరియు ఆఫీస్ సిబ్బంది కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వము మనకు వికసిత భారత్ భాగంగా 2047 మనకు స్టార్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మరి దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనకు ఒక టాస్క్ ఇచ్చారు. మరి అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా పాటిస్తున్నాము. అట్లానే అభివృద్ధుల పరంగా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తూ మన ఎస్పెషల్లీ మన ఎమ్మెల్యే సార్ గారు దగ్గరగా గత సంవత్సర కాలంలో 11 కోట్ల రూపాయలకి మనం వర్క్ చేశాము. అట్లానే మన డంపింగ్ యార్డ్ లెగసీస్ చాలా బాధగా ఉంటాయి, అంతా కూడా 4 కోట్ల పెట్టి దాన్ని రెమ్యుడేషన్ చేయించాము. అట్లనే డైలీ ఉత్పత్తి చెత్తను ప్రాసెస్ చేయడానికి ఫ్రెష్ ప్లాంట్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అట్లానే మనకు ఏదైతే లిక్విడ్ వాటర్ అంటే బాత్రూమ్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అంటే ఎస్సీపీ కోసం 5.9 కోట్లతోటి ఒక మనకు ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అట్లనే మన ఎమ్మెల్యే సార్ గారు గతంలో ఏదైతే ఏబీ స్కీమ్ ద్వారా మనకు స్టార్ట్ చేసి అది ఆగిపోయినదో త్వరలో సార్ ద్వారా ఓపెన్ చేసుకొని మనందరికీ కూడా ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి స్వచ్ఛ మంచినీటి పథకాన్ని మన మంత్రి ద్వారా సప్లై చేయడానికి సార్ చర్యలు తీసుకుంటున్నారు. అట్లానే మరి డిఎంఎఫ్ ద్వారా ఒక 5 కోట్ల ప్రతిపాదన కూడా పంపించాము సార్ ద్వారా కలెక్టర్ గారికి. అవి వస్తే మనకు గర్భమిట ప్రాంతంలో ఖచ్చితంగా కూడా అక్కడ టార్ రోడ్డు వస్తుంది. అట్లా నీళ్ళు రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అట్లా సార్ స్పెషల్ గా మనకు ఎస్సీ గ్రాంట్ నుంచి గత సంవత్సరం 1.5 కోట్ల మరి ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇప్పించారు. అట్లానే కమ్యూనిటీ హాల్స్ రోడ్డు అంబేద్కర్ కృష్ణపాలెం కూడా మనం టెండర్లు అయితే కూడా ప్రాసెస్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు డైరెక్ట్ మనకు ముఖ్యమంత్రి ద్వారా వస్తున్నాయి. అట్లానే మన సార్ స్పెషల్ గా మనకున్న టీమా ఫండ్ను మనకు కోరుకోలేకుండా మిగతా ఏరియాలకు చిన్నకుడిగా కేటాయిస్తూ గత సంవత్సర కాలంలో 10 కోట్ల రూపాయల దాకా మనం వర్క్ చేసాం. రిఫరెన్స్ గ్రాంట్స్ కానీ టీమా ఫండ్స్ కానీ మళ్ళీ ఒక 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం తెలియజేస్తున్నాము. సార్ సహకారంతో ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఏదైతే ప్రభుత్వం మొదటి భారత్ స్వర్ణంగా స్వతంత్రం సాధించాలంటే ప్రతి వీధి శుభ్రంగా ఉండాలి. అట్లానే ప్రతి వీధిలో మౌలిక సదుపాయాలు ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము, మంచి పరిశుభ్రత ఉంటే ఖచ్చితంగా మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. స్టేజ్ మీద ఉన్న పనివల్ల గంగాధర్ గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా బ్రహ్మం గారికి, దాని తర్వాత రాంబాబు గారికి, కోటి గారికి, మాజీ కౌన్సిలర్ ఇద్దరికి, మంత్రి గారికి, రమణాదేవి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 80వ దినోత్సవ కార్యక్రమం అనేది ఎంతో కష్టపడి మనము స్వాతంత్రం తెచ్చుకున్న విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేస్తేనే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాలు 80 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన చీమకుర్తి మున్సిపాలిటీ వరకు వస్తే ఈ మధ్య కాలంలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాలు మనందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనము అని దగ్గర 30,000 కోట్లతో 10,000 కోట్లతో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం పెన్షన్లు 4, 6, 10, 15 వేల మందికి కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 30,000 మందికి ఇస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభావ అని రైతులకి ప్రోత్సహించడానికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. అదే కాకుండా శ్రీశక్తి అని ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నారు. సో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో చీమకుర్తిలో జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా అభివృద్ధి విషయానికి వస్తే ఈ 2 ఏళ్లలో మనం దగ్గర 16 కోట్ల రూపాయలతో మనం అనేక అభివృద్ధి పనులు చేశాము.
నీటి సమస్య తీర్చడానికి దగ్గర 77 కోట్లతో మనం రామతీర్థం నుంచి కొత్త పైప్ లైన్లు ఇవన్నేసి మన చీమకుర్తిలో ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ టెండర్ కూడా అయిపోయింది, అతి త్వరగా అది కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డంపింగ్ యార్డ్కి ఒక 4.7 క్రోర్స్ ఖర్చు పెట్టాము. అదే కాకుండా ఇప్పటి నుంచో అడుగుతున్న క్రిస్టియన్ పాలెంకి, దాని తర్వాత అంబేద్కర్ నగర్కి 2 కోటి రూపాయలతో మనము కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ కట్టిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మిగిలిపోయిన విషయాలు కూడా ఈ వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఒక విధంగా మన చీమకుర్తిలో ఈ 2 ఏళ్లలో ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి అనేది ప్రజల్లో ఉంది. మేము కూడా దాని విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి ఇక్కడ మా నాయకులు, మన చీమకుర్తి మున్సిపాలిటీ అందరూ కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.